ورحمة الله وبركاته. نحمده ونصلي على رسوله الكريم. أما بعد. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ప్రళయ దినం నాడు మూడు వ్యక్తులను పిలుస్తారు. ఒకరు షహీద్, రెండు ఆలిమూడు లఘున్నవారు. అందరికన్నా ముందు షహీద్ పిలిచి అల్లాహ్ ఇచ్చిన వస్తువుల గురించి గుర్తింపబడతారు మరియు ఆ వస్తువుల గురించి స్వీకరించారు అంటారు. అల్లాహ్ తాలా చెబుతారు, నేను నీకు ఇచ్చిన వస్తువుల ఏ హక్కు మీద ఉపయోగించావు అని. అతను చెబుతాడు, నేను నీ యొక్క యుద్ధంలో యుద్ధం చేశాను, ఎంతవరకు అంటే నేను షహీద్ అయిపోయాను. అల్లాహ్ తాలా చెబుతారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు యుద్ధం నా కోసం చేయలేదు, ఇందు కోసం చేసావు, ప్రజలు నిన్ను శక్తివంతులు అంటారు అని. అల్లాహ్ దేవదూతలతో ఆజ్ఞాపిస్తారు, ఇతన్ని ముఖాన్ని విడిస్తూ నరకంలో వేయండి అని చెప్తారు. దేవదూతలు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞని పూర్తి చేస్తారు మరియు రెండవ వ్యక్తిని పిలుస్తారు. అతను ఆలిం, ప్రపంచంలో ఖురాన్ చదివి ఇతరులకు నేర్పిస్తారు. అయినా కూడా అల్లాహ్ ఇతన్ని కూడా ప్రశ్నిస్తారు, నువ్వు ప్రపంచంలో నా కోసం ఏం చేశావు అని. అతను చెబుతాడు,